కరీంనగర్ జిల్లా బీజేపీ నేతల తీరు ఎంతకీ అంతుపట్టడం లేదట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించడానికి అష్టకష్టాలు పడ్డ కేడర్ వైపు ఇప్పుడు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదట. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దగ్గరుండి కార్యకర్తలను గెలిపించాల్సిన నాయకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ఉండటంతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని ద్వితీయ శ్రేణి నేతలు తర్జన భర్జన పడుతున్నారట. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కేడర్ గొణుక్కుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఇంతకీ కాషాయ పార్టీలో ఆ పరిస్థితికి కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ గణనీయమైన ప్రభావాన్ని చూపింది. కోరుట్లలో టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ ని వెనక్కి నెట్టి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. ఇక జగిత్యాలలో పోటీ చేసిన బోగా శ్రావణి 43,000 ఓట్లకు పైగా సాధించారు. జగిత్యాలలో బీజేపీ మూడో స్థానంలో నిలిచినప్పటికీ కొన్ని గ్రామాలు జగిత్యాల పట్టణంలో పలుచోట్ల ఆధిక్యత ప్రదర్శించడం కేడర్లో కొత్త జోష్ నింపింది. అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలలో స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకే ఆధిక్యత లభించింది. కోరుట్ల నియోజకవర్గంలోనూ మంచి మెజారిటీనే వచ్చింది. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల పురోగతిని చూసుకొని తమకు మంచి రోజులొచ్చాయని సంబరపడ్డ స్థానిక కాషాయ శ్రేణుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ వ్యవహరిస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్సభ ఎన్నికల సమయంలోనూ తాను నియోజకవర్గానికి తరచుగా వస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని ప్రకటనలు చేసిన ఆయన ఎంపీ అయ్యాక 1-2 సార్లు తప్ప కోరుట్ల, జగిత్యాల వైపు కన్నెత్తి చూసింది లేదట. కోరుట్లలో ఉన్న లోకల్ లీడర్లను ఖాతరు చేయటం లేదట. గత ఎన్నికల ముందు అనేక వ్యయ ప్రయాసలకు వచ్చిన సురభి, నవీన్ రావు లాంటి వాళ్లను పట్టించుకోకపోవడంతో పార్టీలో వారు సైలెంట్ అయ్యారట. పోటీ చేసిన లీడర్ నియోజకవర్గానికి రాకపోవటం, తమకు లోకల్గా అండగా ఉండే లీడర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లటంతో కక్కలేక మింగలేక కమలం కేడర్ సతమతమవుతోందట. బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న బోగా శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేలతో కయ్యం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పుకొని జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని దాదాపు 25% ఓట్లను సాధించింది. కాస్తంత కష్టపడితే నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచే ఛాన్స్ వస్తుందని అంతా భావించారు. జగిత్యాలలో పొలిటికల్గా సినారియోను తమకు అనుకూలంగా మార్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని కేడర్ భావించింది. అయితే ఏం జరిగిందో ఏమో, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బోగా శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం తగ్గించేశారట. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనటం లేదట. నియోజకవర్గ నేతలకు, పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా ఎడముఖం పెడముఖం అన్నట్లుగా ఉంటున్నారట. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవటం, తమకేం పట్టనట్టుగా వ్యవహరించటం ఇప్పుడిప్పుడే జగిత్యాల బలపడుతున్న కమలం పార్టీకి అడ్డంకిగా మారిందని అంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులకు శ్రావణి లెక్కలు చూపలేదని, అడగడం వల్లనే ఇలా అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని చెవులు కొరుకుంటున్నారట కాషాయ కార్యకర్తలు. ఎంపీ అరవింద్తో తేడా రావటం, ఆయన పట్టించుకోకపోవటం, నియోజకవర్గంలో తమకు ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వటం వల్లనే శ్రావణి పార్టీకి దూరమయ్యారన్న మరో టాక్ కూడా నడుస్తోందట. గత ఏడాదిన్నరగా ఇలా టచ్ మీ నాట్ అన్నట్లు సాగిన వ్యవహారం తాజాగా మరో మలుపు తిరిగింది. ఇన్నాళ్లు జగిత్యాలలోనే నివాసం ఉన్న శ్రావణి సడన్ గా హైదరాబాద్ కి మకాం మార్చడంతో ఏం జరుగుతుందో కేడర్కు అంతుపట్టడం లేదట. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటా మోటా నాయకులకు ఇది మింగుడు పడటం లేదట. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దూరం జరగడంపై జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక రాణి రుద్రమదేవి అనూహ్యంగా సిరిసిల్ల నుండి బీజేపీ టికెట్ దక్కించుకుని ఎన్నికల సమయంలో సిరిసిల్లలోని స్థానికంగా నివాసం ఉంటానని, ఏ సమస్య వచ్చినా తానే ముందుండి కొట్లాడతానని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేసుకున్నారు. అప్పటి వరకు సిరిసిల్ల బీజేపీ టికెట్ తమకే అనుకున్న నేతలు టికెట్ రాకపోవడంతో పార్టీ నుండి జంప్ అయిపోయారు. ఇప్పుడు వారు లేరు, పోటీ చేసిన వారు లేరు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరో తెలియని పరిస్థితి కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోందట. రాణి రుద్రమదేవి ఎన్నికల్లో ఓటమి తర్వాత సిరిసిల్ల వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదట. దాంతో బీజేపీ కేడర్ కి తమకి సమస్యలు వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకే వెళ్లాల్సి వస్తోందట. మరి ఆ 3 సెగ్మెంట్లలో పార్టీ కేడర్ ని లోకల్ బాడీ ఎలక్షన్స్ కు బీజేపీ పెద్దలు ఎలా సిద్ధం చేస్తారో చూడాలి.